డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకే రుణ సదుపాయాలతో పాటుగా వారి పిల్లల చదువులకు కూడా ఆర్థికంగా సహకారం అందిస్తూ అండగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు శుభవార్త వినిపించింది. డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేసింది. గత కొంతకాలంగా రివాల్వింగ్ ఫండ్ విధానం సరిగా అమలు కాలేదు. అయితే మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు కొత్త నగదు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన సుమారు 2000 డ్వాక్రా సంఘాలకు 3 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ నిధులను ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో సంఘానికి 15,000 కింద ఈ రివాల్వింగ్ ఫండ్ అందించనున్నారు. అయితే ఇందుకోసం కూడా ప్రభుత్వం ఓ టైం లైన్ విధించింది. 2024 ఆగస్టు 2 నుంచి 2025 నవంబర్ 30 మధ్యలో కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు మాత్రమే ఈ రివాల్వింగ్ ఫండ్ అందిస్తున్నారు. మరోవైపు ఈ రివాల్వింగ్ ఫండ్తో డ్వాక్రా సంఘం నిధి పెరుగుతుంది. దీంతో బ్యాంకులు ఈ సంఘాలకు ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసేందుకు అవకాశం ఉంది. అలాగే రివాల్వింగ్ ఫండ్ వలన ఇంకో ప్రయోజనం ఏమిటంటే డ్వాక్రా మహిళలు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి అదనంగా పొదుపు చేసుకోవచ్చు. దీంతో ఎక్కువ మొత్తంలో బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు డ్వాక్రా సంఘాల కోసం ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీనిధి, విద్యాలక్ష్మి పేరుతో రుణాలు మంజూరు చేస్తున్న ప్రభుత్వం వాయిదాల చెల్లింపులో ఇబ్బందులు రాకుండా పారదర్శకత కోసం మన డబ్బులు మన లెక్కలు యాప్ కూడా తెచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మాటామంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జెడ్పీ సీఈఓలు, డ్వామా పీడీలు, పంచాయతీరాజ్ ఎస్సీలు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీలు, జెడ్పీ డిప్యూటీ సీఈఓలు, డీడీఓలు, డిఎల్పీఓలు హాజరు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆదేశించారు.